రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారాలన్నిటినీ మీరు భరించినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మా కన్నిటిని తుడిచినారు. అయ్యా, మేము చేసిన పనులలో, మా ప్రయత్నాలన్నిటిలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ఈ దినమున ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి అవిధేయతగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మేమంతా మీకు మొరుపెడుచుండగా, మా ప్రార్థనా మనవులను మీ సన్నిధిని సమర్పించుకుంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల కష్టాలను, సమస్యలను, వ్యాధి రోగాలను మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయం చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మాకు కలిగిన అక్కరలు, కొరతలు, సమస్యల విషయమై మనుషుల మీద ఆధారపడుతున్నాము, కానీ వారిని బట్టి మేమెంతో మోసపోతున్నాము, నవ్వుల పాలవుతున్నాము, ఏ సహాయం పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము. అయ్యా, ఈనాడు వారు మమ్మను చూస్తేనే ముఖం చాటేస్తున్నారు దేవా, సహాయం చెయ్యకుండా ఉంటున్నారు దేవా. అయ్యా, ఇంతవరకు మనుషులను నమ్మి మోసపోయింది చాలు, దుఃఖించింది చాలు. ఈ దినము నుండి మీ వైపు చూసే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు పట్టుదలతో మీ సన్నిధిలో చేరి మీకు ప్రార్థించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ శోధనలు మమ్మల్ని ఎంతో కృంగదీస్తున్నాయి దేవా, కన్నిటికి గురి చేస్తున్నాయి తండ్రి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి. అయినప్పటికీ వాటికి మేము భయపడకుండా మీ వైపు చూసే కృపను మాకు దయచేయండి ప్రభా. మీపై ఆధారపడి మీ మీద భారం వేసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. కష్టాలను తీసివేసే దేవుడవైన మీ వైపు చూసే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చేయండి. బిడ్డలందరికీ చక్కటి శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరగక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంతానం లేక కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, రోగులుగా ఉంటున్నారు, అస్వస్థతతో, జబ్బులతో బాధపడుచున్నారు దేవా. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ నయం కాని స్థితిలో, స్వస్థత రాక బిడ్డలు బాధపడుచున్నారు. దయచేసి అట్టి వారందరి ఎడల మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి, అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. వారి ఎడల మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు, నా సంపాదనంతా వృధా అవుతుంది, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు ఉన్నాయి అని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా. మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది సహోదరులు గర్భిణీగా ఉండే సమయంలో అనేక అనారోగ్య బారిన పడుతున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచండి దేవా. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలా
అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతగానో భయపడేవారిగా ఉంటున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి గురవుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ధైర్యాన్ని కోల్పోకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలో ఉండే భయాలన్నిటినీ కూడా మీరు దూరపరచండి. అలాగే దేవా, ఈనాడు ఇంటర్వ్యూల కొరకు, ఉద్యోగాల కొరకు, రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలకు మీరే తోడయుండి ప్రతి ప్రిపరేషన్లో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏమి చదవాలో, ఎలా చదవాలో, ఏ విధంగా గుర్తుంచుకోవాలో సమస్తము మీరే వారికి బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నిన్ను సేవించే బిడ్డలు ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుచున్నారు దేవా. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు దేవా. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు. అనేకుల నుండి నిందలను, అవమానాలను భరించలేని స్థితిలో ఉంటున్నారు. కష్టాల పాలవుతున్నారు దేవా. ఎన్నో నష్టాలను అనుభవిస్తున్నారు తండ్రి. అపజయాల గుండా వెళ్తున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి బిడ్డల్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీ కాపుదల, రక్షణ అనుగ్రహించండి దేవా. బిడ్డలను పోషించలేక, అనేకుల నుండి నిందలను, అవమానాలను భరించలేక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలను మీరు ఆదరించండి దేవా. దిక్కు లేని వారిగా ఉంటుండగా మీరే వారిని ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డలు పుట్టగానే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి కడుపులోనే మంచి ఆరోగ్యంతో పెరుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, బిడ్డలు అనేక సమస్యలను బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా. వాటి వడ్డీలు ఎక్కువయ్యి అసలు వడ్డీలు తీర్చుకోలేక ఎంతో నలిగిపోతున్నారు దేవా. వడ్డీలు పెరిగిపోతున్నాయి అయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయని కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. బీదవారు ఉంటున్నారు, ఏమీ లేని వారు ఉంటున్నారు, విధవరాళ్ళు ఉంటున్నారు. దయచేసి బిడ్డల అప్పుల బాధల నుంచి మీరే వారికి సంపూర్ణ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, బిడ్డలు చేయడానికి ఎలాంటి పనులు లేక, అద్దె కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక, పోషించలేక, సరైన ఆహారం వారికి పెట్టలేక ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలు చెయ్యడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి వారి స్థితిని అంతటినీ మీరు మార్చండి. బిడ్డల పనులలో క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రాని స్థితిలో ఉంటున్నారు. ఇదే నాకు చివరి అవకాశం. ఈసారి నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే, జాబ్లో సెలెక్ట్ కాకపోతే ఇక నాకు ఉద్యోగం రాదు, నా ఏజ్ లిమిట్ అయిపోతుందని బాధపడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం అందించండి దేవా. అయ్యా, బిడ్డల ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే చక్కటి జాబులను పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని, దుష్ట శక్తుల ప్రభావంతో బాధించబడుతున్న వారిని, సాతాను శోధనలతో కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి బిడ్డలందరికీ విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబం చెడిపోయిందని, వారి కుటుంబంలో అపవిత్రాత్మ ఉందని, ఒకరికి ఐక్యత, ప్రేమ లేదని, తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని, సంతోషం లేక జీవిస్తున్నామని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల కుటుంబాలను మీరు దర్శించండి దేవా. వారి ఇంటి చుట్టూ మీ రక్తాన్ని రక్షించండి దేవా. అపవిత్రాత్మను తీసివేయండి. కుటుంబంలో మీరుండండి దేవా. శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబ సభ్యులంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు సహాయం చేయండి. సాతానును ఎల్లగొట్టే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్తులైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేచ్ఛ చూపేవారిగా మీరు మార్చండి దేవా. అయ్యా,
మీ సంఘంలో పరిచర్య చేసే మనసును వారికి ఇవ్వండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డల చదువులలో, ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చదివినా, ఏ ఉద్యోగం చేస్తున్నా మీరే వారిని అత్యున్నత స్థితికి ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవ్వన సహోదరి సహోదరులు వివాహ విషయమై తొందరపడకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని చక్కని లైఫ్ పార్ట్నర్ని పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు చాలా మంది వివాహాలు జరిగించాలని ఎన్నో అబద్ధాలు, మోసాలు చేసేవారిగా ఉంటున్నారు. దయచేసి అట్టి మోసాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు. దయచేసి జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. రెగ్యులర్గా బిడ్డలకు శాలరీస్ ఇచ్చే మంచి మనసును ప్రతి యజమానుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు పనిచేసే స్థలాలలో విరోధంగా ప్రవర్తించే మనుషులను, విరోధంగా మారే ప్రతి పరిస్థితిని నీ బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులు కూడా బిడ్డలను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా, పని భారాన్ని కలిగించకుండా మీరే ప్రతి అధికారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో, లోకంలో, లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. దయచేసి పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలందరికీ మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి అయ్యా. వారి పాపాన్ని ఒప్పుకొనే తలంపును హృదయంలో పుట్టించండి దేవా. మీకు సాక్షిగా జీవించే బిడ్డలుగా మీరు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో, నొప్పులతో బాధపడుచున్నారు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈరోజు ఎందరైతే హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి. గొప్ప విడుదలను అనుగ్రహించండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప జవాబును వారి కొరకు పంపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దుష్టు నుంచి బిడ్డలు రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.